వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నిరోష యాదవ్. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో సంక్రాంతి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మాత్రం సకినాల పండుగ. సో సకినాలు అయితే కంపల్సరీ సంక్రాంతి పండుగకి చేసుకుంటాం అందరం. సో సంక్రాంతి పండుగ గురించి నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ మీకు చెప్తా. ఏంటి అని అంటే మా పెద్దమ్మ చెప్పింది నాకు ఈ స్టోరీ. మొన్న మాట్లాడుకుంటా ఉంటే అసలు సంక్రాంతి పండుగకు సకినప్పాలు ఎందుకు చేస్తారు పెద్దమ్మ అంటే, సో మా పెద్దమ్మ ఒక చిన్న స్టోరీ చెప్పింది. ఏంటి అని అంటే, సంక్రాంతి పండుగ రోజు యమధర్మరాజు కూతురు ఒక నోమును వస్తుందట. సో దానికి 101 పుర్రెతో ఆమె నోమును వస్తుందట. సంవత్సరానికి ఒక్కడేసారి ఆ నోమును వస్తుందట. సో దానికి పుర్రె అని అంటే తల. సో 100 పుర్రెలు అయిన తర్వాత ఒక్క పుర్రె తక్కువ పడుతుందంట. టైంకి వచ్చిన తర్వాత ఒక పుర్రె తక్కువ పడేసరికి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, నానా నాకు ఒక పుర్రె తక్కువ పడ్డది, నాకు ఒక పుర్రె కావాలి అని చెప్పేసి అంటే, ఇప్పుడు నేను ఎక్కడికి పోయి తీసుకురావాలంటే లాస్ట్ పోతే నీ పుర్రె అని అని చెప్పేసి అంటదంట. అందుకనే సకినాల పండుగని సంక్రాంతి పండుగని పీడ పండుగ అని చెప్పేసి అంటారు. సో కంపల్సరీ మనం సంక్రాంతి పండుగ అంటేనే మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్తా ఉంటారు ఇది పీడ పండుగ అని చెప్పేసి. సో మనం ఇట్లా రౌండ్గా పోస్తున్నాం కదా సకినాలు, ఇవన్నీ ఒక పుర్రె అనే ఒక మీనింగ్ వస్తుంది అని చెప్పేసి. సో నాకు తెలిసిన చిన్న స్టోరీ. ఇందులో ఏమైనా తప్పు ఉంటే మన్నించండి. సో మీకు కనుక ఇంకా తెలిసి ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.